అరుణా, అరుణా, స్నానం చేస్తున్నానండి. నువ్వు త్వరగా వస్తావా లేక నా లోపలికి రమ్మంటావా? వచ్చేస్తున్నాను. అబ్బబ్బబ్బా, ఏమిటండి మీ గొడవ? కళ్ళు మూసుకో. ఎందుకు? ముందు చెప్పిన పంచే, లేదంటే మంచం విరగొడతా. అబ్బా సరే. ఇప్పుడు కళ్ళు తెరు. ఏమండి, చూసావా, నీ మూలంగా నేను డాక్టర్ అయిపోయాను. డాక్టర్ గా నన్ను బ్రతికించి మీరు నాకన్నా పెద్ద డాక్టర్ అయిపోయారు. డాక్టర్ పనిలో పడి నేను పేషెంట్ చేయవుగా. ఏ పేషెంట్ ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఏమండి, కొంచెం రైట్ జరపండి. కొంచెం కొంచెం కిందకి. లెఫ్ట్ లెఫ్ట్. కొంచెం పైకి. డాక్టర్ అరుణా శ్రీరామ్ ఎంబీబీఎస్. అమ్మో, కోస్మానం బద్దలయ్యేట్టుగా ఉంది. సమయానికి వచ్చారు. ఈ రోజు అరుణ ప్రాక్టీస్ మొదలెడుతోంది. దీర్ఘరోగాభివృద్ధిరస్తు. దీర్ఘ తరుణకాల రోగ సమస్త చర్మ శారీరక మానసిక రుగ్మత ప్రసవ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సాది రోగ ప్రజ ఆగమనాభివృద్ధిరస్తు. కానీ మరొక విషాదము, మీ మామ నిన్ను ఏవేవో అంటున్నారు. ఏమన్నారు? ఏమని చెప్పను, ఆడదాని సంపాదన తినే ఆడంగి వెధవ్వని. శాస్త్రి గారు, ఉన్నమాటంటే ఉలిక్కి పడతావేరా వెధవా. ఆడదాని సంపాదన తినాలనుకున్న వాడెవడైనా ఆడంగి వెధవే. నేను కష్టపడి నా కూతుర్ని డాక్టర్ని చేస్తే వ్యాపారం చేయడం ఎలాగో తెలిసిన వాడివి గనక దాని సంపాదన తినాలన్న దురుద్దేశంతోనే నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు. డబ్బు కోసం రేపు నా బిడ్డని ఏమైనా చేస్తావురా. నీకు జీవనెత్తులు లేవురా, సిగ్గు శరం లేదురా. నువ్వు మనిషివి కాదురా, పశువి కాదు. నీతో పోల్చడానికి అసలు ఈ సృష్టిలో ఏ జంతువు లేదురా. ఫు! కేశవరావ్! హలో, ఎస్ స్పీకింగ్. ఏంటి నువ్వు చెప్పేది? అనిల్ గవర్నమెంట్ వారి దగ్గర లోన్ తీసుకొని ఆ సొమ్మును దుర్వినియోగం చేసి పరారైనారు. అందుచేత తమరు సెక్యూరిటీ ఇచ్చారు గనుక నేను ఒక బిజినెస్ పెట్టబోతున్నా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దానికి కొంత సెక్యూరిటీ కావాలి. దానికి ఎంత చెప్పాలా? ఇవ్వు. అమౌంట్ కొంచెం ఎక్కువే. పర్వాలేదురా, నీలాంటి స్నేహితుడు కూడా నన్ను మోసం చేస్తే ఉన్న కాస్త మంచి కూడా చచ్చిపోతుంది. అందువలన మీకు సంబంధించిన యావదాస్తిని జప్తు చేయడమైనది.